నారదముని సంగీతం ఎక్కడ నేర్చుకున్నారో తెలుసా? నారదమునికి మహతి అనే వీణను ఎవరు ఇచ్చారు? హిమాలయాలలోని పవిత్ర నదులు మందాకిని, అలకనందా నదుల సంగమం రుద్రప్రయాగ్. ఈ సంగమం జరిగిన ప్రదేశానికి రుద్రప్రయాగ్ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుందామా? ఎవరైతే కేదార్నాథ్కు బద్రీనాథ్కు వెళ్ళలేకపోతారో ఈ గుడిని దర్శించుకోవడం వల్ల కేదార్ బద్రీలను దర్శించుకున్న ఫలితం వస్తుందంట. వేరే ఏ క్షేత్రాలలోనైనా కొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే వచ్చే ఫలితం ఈ రుద్ర క్షేత్రంలో ఒక్క నెల తపస్సు చేస్తేనే వస్తుంది. రుద్రప్రయాగ్ చరిత్ర. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్ధామ్ యాత్రలో 9వ రోజు బద్రీనాథ్కు బయలుదేరాము. ఈ దారిలో మనం పంచప్రయాగాలు చూడవచ్చు. అందులో మనం ముందు చేరుకున్న సంగమం రుద్రప్రయాగ్. పంచప్రయాగ్లలో 4వది ఈ రుద్రప్రయాగ్. ఈ రుద్రప్రయాగ్ ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉంది. ఈ ప్రాంతం నుంచే ప్రసిద్ధ క్షేత్రాలు అయిన బద్రీనాథ్ మరియు కేదార్నాథ్కు వెళ్లే మార్గాలు చీలిపోతాయి. కేదార్నాథ్ నుంచి వచ్చే మందాకిని నది మరియు బద్రీనాథ్ నుంచి వచ్చే అల్కనందా నది సంగమం అయిన ప్రదేశం. ఇది నారదుడి తపోభూమి. ఈ సంగమ స్థలం కొండ కిందకు చేరుకోవడానికి వేరే మార్గం ఉంది. ముందుగా గుడిని దర్శించుకొని ఆ తర్వాత సంగమ స్థలానికి చేరుకుందాం. ఇదిగో ఇదే గుడికి వెళ్లే మార్గం. ఈ గుడి గురించి తెలియాలి అంటే పెద్ద చరిత్రే ఉంది. అది ఏమి అనగా, పూర్వం నారదముని భూలోకం మొత్తం తీర్థయాత్రలు చేస్తూ బద్రీనాథ్ చేరుకొని అక్కడ విష్ణుమూర్తి కోసం గొప్ప తపస్సు చేశారు. అప్పుడు విష్ణుమూర్తి ప్రసన్నుడై వరం కోరుకోమనగా నారదముని సంగీతం నేర్పవలసిందిగా కోరారు. అందుకు బద్రీనారాయణుడు ఇలా అంటారు: హే నారద, సంగీత జ్ఞానం కేవలం శివునికి మాత్రమే తెలుసు. ఇక్కడికి దగ్గరలో అలకనందా నది మరియు మందాకిని నది సంగమం జరిగిన చోట శివుని ప్రాచీన లింగం ఉంది. ఆ లింగానికి అభిషేకం, పూజ చెయ్యి. ఆ శివుడే నీకు సంగీత జ్ఞానం ప్రసాదించగలడు అని ఆ లింగానికి దారి చూపి అంతర్ధానమయ్యారు. ఆ కాలంలో ఈ ప్రాంతం అంతా అడవి. ఇంకా ఈ అడవిలోని లింగాన్ని వెతుక్కుంటూ అడవి మధ్యలో నారదముని ఈ సంగమ ప్రాంతానికి చేరుకొని స్వయంభూ లింగాన్ని చూశారు. సంగమ జలాలతో అభిషేకం, పూజలు చేశారు. ఎన్ని పూజలు చేసినా శివుడి దర్శనం ఇవ్వలేదు. ఇంకా నారదుడు ఒక రాయి మీద ఒంటికాలపై నిల్చొని సమాధి స్థితిలోకి వెళ్ళి 100 సంవత్సరాలు తపస్సు చేశారు. మానవుని 1 సంవత్సర కాలం అంటే దేవతలకు ఒక ప్రొద్దున మరియు ఒక రాత్రి. ఉత్తరాయణం 6 నెలలు ప్రొద్దున మరియు దక్షిణాయనం 6 నెలలు రాత్రి. అంటే మనకి 1 సంవత్సరం అయితే దేవతలకి 1 రోజు అనమాట. అలా నారదుడు 100 సంవత్సరాలంటే మానవులకు ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసినట్లు. అప్పుడు శివుడు ప్రసన్నుడై పార్వతీమాత మరియు వారి సర్వగణాలతో రుద్ర రూపంలో నారదమునికి దర్శనమిచ్చారు. ఇంకా నారదుడు రుద్రుడితో సంగీత జ్ఞానం నేర్పవలసిందిగా కోరారు. సంగీత జ్ఞానం అంటే సామవేదం, తాళం, మృదంగం, ధ్వని, గీత, లయ, ఛందస్సు, రాగం ఇలా మొత్తం సంగీత జ్ఞానాన్ని ప్రసాదించారు. ఇలా సామవేదాన్ని స్వరంతో నేర్పిన ప్రదేశం ఇదే. అంతేకాకుండా ప్రసాదంగా మహతి అనే వీణను ప్రసాదించారు. అప్పుడు నారదుడు రుద్రుడితో, ప్రభు, నాకు ఒక చిన్న కోరిక ఉంది. ఇక్కడ మీ యొక్క స్వయంభూ లింగం ఉంది. కానీ నా తపస్సు కారణంగా మీరు సమస్త గణాలతో, పార్వతీమాత, గణేశుడితో రుద్ర రూపంతో నాకు దర్శనమిచ్చారు. కనుక మీ పరివారం మొత్తం ఇక్కడ నివాసం ఉండండి. అంతేకాకుండా ఏ జీవి ఇక్కడకు అడుగుపెట్టి మీ సంగమ జలాలతో స్నానం చేసి రుద్ర మహాదేవ లింగానికి అభిషేకాలు, పూజలు చేస్తారో వారికి ఇహలోకంలో శుభమును మరియు పరలోకంలో ముక్తిని ప్రసాదించండి. అంతేకాకుండా ఎవరికైతే కేదార్నాథ్ మరియు బద్రీనాథ్కు వెళ్ళలేకపోతారో నీ లింగానికి ఈ సంగమం నీటితో అభిషేకం చేసి పూజ చేస్తే వారికి యాత్ర పూర్తి అయినట్లుగా వరం ఇవ్వు. నా మనసులో సంగీతం నేర్చుకోవాలనే కోరిక నెరవేరింది. అలా ఇక్కడకు వచ్చిన వారికి ఎవరికైనా తన మనసులోని కోరిక నెరవేరాలంటే నీ దర్శనం చేసుకుని నీకు సేవ చేసి దానం, సత్కర్మలు చేసిన వారిని అనుగ్రహించు అని కోరగా శివుడు రుద్ర రూపంలో పార్వతీమాత, గణేశుడు మరియు సర్వగణాలతో ఇక్కడ కొలువు తీరారు. మరియు ఇలా అంటారు: ఈ గుడిని దర్శించుకున్న వారికి నీ కోరిక మేరకు కేదార్, బద్రీలను దర్శించుకున్న ఫలితం లభిస్తుంది అని శివుడు అంతర్ధానమయ్యారు. అందుకే కేదార్నాథ్, బద్రీనాథ్ దాకా ఉన్న ప్రదేశం మొత్తం రుద్ర మహాదేవ్ పేరు మీద రుద్రక్షేత్రం అయ్యింది. అంతేకాకుండా ఇక్కడ లింగానికి రుద్ర మహాదేవ్ లింగం అని, ఈ సంగమానికి రుద్రప్రయాగ్ అని మరియు ఈ ప్రదేశం మొత్తం కూడా రుద్రప్రయాగ్ జిల్లాగా పేరు వచ్చింది. పంచకేదారాలలోని 3 కేదారాలు అయిన తుంగనాథ్, కేదార్నాథ్, మధ్య మహేశ్వర్ ఈ రుద్రప్రయాగ్ జిల్లాలోనే ఉన్నాయి. ఇది రుద్రక్షేత్రం. దీని కింద శ్రీక్షేత్రం అంటే శ్రీనగర్, కింద
దేవక్షేత్రం అంటే దేవప్రయాగ్, కింద కుబ్జానగర క్షేత్రం అంటే రిషికేశ్, ఇంకా కింద మాయాక్షేత్రం అంటే హరిద్వార్. ఇలా ఈ పంచక్షేత్రాలలో కూడా ముఖ్య క్షేత్రం ఈ రుద్రక్షేత్రమే. అసలు నారదుడు పూజించిన ఈ స్వయంభూలింగం ఎందుకు ఏర్పడిందంటే, పూర్వం సత్యయుగంలో శివుని భార్య అయిన సతీదేవి తన తండ్రి చేసిన దక్షయజ్ఞంలో అవమానం భరించలేక ఆత్మార్పణం చేసుకున్నారు. సతీదేవి తను చాలించిన ప్రదేశం ఎక్కడుందంటే హరిద్వార్లోని కంక ప్రాంతంలో ఉంది. సతీదేవి చనిపోయిన తర్వాత శివుడు విరహబాధ తట్టుకోలేక లోకం మొత్తం తిరగసాగారు. అలా ఈ ప్రాంతానికి వచ్చి కొన్ని సంవత్సరాలు ధ్యానంలోకి నిమగ్నమయ్యారు. ఇంకా ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోతూ లింగ రూపంలో స్వయంగా వెలసి ఆ తర్వాత అంతర్ధానమయ్యారు. అప్పుడు ఏర్పడిన స్వయంభూ శివలింగమే ఇది. అందుకే విష్ణుమూర్తి నారదుడికి ఈ లింగానికి దారి చూపారు. ఇది నారదుడి యొక్క తపో భూమి. అందువల్ల ఇంకా వేరే ఏ క్షేత్రంలోనైనా కొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే వచ్చే ఫలితం ఈ క్షేత్రంలో ఒక్క నెల తపస్సు చేస్తేనే అంతటి ఫలితం లభిస్తుంది. పూర్వం ద్వాపర యుగంలో పాండవులు తమ అంతిమ యాత్రలో కేదార్నాథుని దర్శించుకుని ఈ ప్రాంతం గుండానే బద్రీనాథ్కు వెళ్ళి ఇంకా అక్కడి నుంచి స్వర్గారోహణాన్ని కావించారు. ఇదిగో ఇదే నారదుడు పూజ మరియు అభిషేకం చేసిన ప్రాచీన లింగం. ఇక్కడే కూర్చుని పూజలు చేశారు. పక్కనే నారదుడు మరియు లక్ష్మీనారాయణ మందిరాలు. ఇదే మెయిన్ టెంపుల్. నారదుడు కోరగా శివుడు రుద్రనాథుడిగా వెలిసిన స్వయంభూలింగం. పార్వతీ మాత, గణేశుడు మరియు సమస్త గణాలతో సహా మొత్తం పరివారంతో ఇక్కడే కొలువు తీరారు. ఇదిగో లింగానికి ముందు నంది, భృంగి విగ్రహాలు. మనం ఏ గుళ్ళో అయినా లింగానికి ముందు నంది విగ్రహాన్ని మాత్రమే చూసి ఉంటాము. కానీ ఈ గుళ్ళో 2 విగ్రహాలు నంది మరియు భృంగి ఇద్దరిని దర్శనం చేసుకోవచ్చు. ప్రస్తుత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇక్కడే కూర్చొని రుద్రనాథ లింగానికి పూజలు, అభిషేకాలు చేశారు. ఈ గుడికి కింద చాముండాదేవి మందిరం. పూర్వం చండముండాసురులను వధించడానికి పార్వతీమాత చాముండాదేవిగా అవతరించారు. అలా చండముండాసులను వధించిన ప్రదేశం ఎక్కడుంది అంటే హరిద్వార్లోని గంగానదికి ఒడ్డున నీలపర్వతం మీద చాముండాదేవిగా వెలిశారు. ఆ తర్వాత పార్వతీమాత చాముండాదేవికి ఈ ప్రాంతం చూపించి ఇక్కడ తపస్సు చెయ్యి అని ఆజ్ఞాపించగా ఇక్కడి ధ్యానముద్రలో ఉండి తపస్సు చేశారు. ఇదిగో ఇది చాముండాదేవి మందిరం. రుద్రనాథ్ గుడి నుంచి సంగమం చేరుకునే దారిలో ఉంది ఈ గుడి. ఇదిగో ఇక్కడ నుంచి సంగమం ఎంత చక్కగా కనిపిస్తుందో చూడండి. ఇంకా సంగమం దగ్గరికి చేరుకుంటున్నాం. ఇదిగో గంగామాత చేతిలో కమలం పట్టుకొని ముసలి వాహనం అధిరోహించిన చిన్న విగ్రహం సంగమం మధ్యలో భలే ప్రతిష్ఠించారు చూడండి. ఒకవైపు అలకనందా నది, మరోవైపు మందాకిని నది, మధ్యలో సంగమం. ఇదేమో అలకనందా నది, మరి ఇదేమో మందాకిని నది. మందాకిని నది నీరు చాలా స్పష్టంగా ఉండి లోపలి భాగంలో రాళ్లు కూడా క్లియర్గా కనిపిస్తుంటాయి. ఈ మందాకిని నది కేదార్నాథ్ నుండి ప్రవహిస్తుంది. అలకనందా నది బద్రీనాథ్ దగ్గర అలకాపురి సతోపంత్ గ్లేషియర్ నుంచి ప్రవహిస్తుంది. ఇలా బద్రీనాథ్ నుంచి వచ్చి అలకనందా నది ఇక్కడికి వచ్చేసరికి 3 నదులతో సంగమం అయి వస్తుంది. ధౌళిగంగా నది, నందప్రయాగ్లోని నందాకిని నది, కన్నప్రయాగ్లోని పిండర్ గంగా నదితో సంగమం అయ్యి చాలా పెద్ద నదిగా మారి వేగంగా ప్రవహిస్తూ ఇక్కడ మందాకిని నదితో సంగమం జరుగుతుంది. ఈ సంగమం నీరు తిరిగి దేవప్రయాగ్లో భాగీరథి నదితో సంగమం అయ్యి ఇంకా అక్కడి నుంచి గంగా నదిగా పిలువబడుతుంది. కానీ మందాకిని నది చాలా పెద్ద నదిగా మరియు నెమ్మదిగా ప్రవహిస్తుంది. అలకనందా నది చాలా వేగంగా ప్రవహిస్తుంది. అందువల్ల ఇక్కడి వారు అలకనందా నదిని అత్త అని, మరియు మందాకిని నదిని నెమ్మదిగా ప్రవహిస్తుంది కాబట్టి కోడలు అని చమత్కారంగా పిలుస్తుంటారు. ఇదిగో ఇదే నారదశిల. ఈ రాయి మీదే నారదుడు తన ఒంటికాలుపై నిల్చుని శివుని కోసం తపస్సు చేశారు. పూర్వం ఈ రాయి చాలా పెద్దగా ఉండేది. 2013లో కేదార్నాథ్లో వచ్చిన వరద నీరు అదిగో అక్కడ కనిపిస్తున్న గ్రీన్ రైలింగ్ దాకా పొంగి ఈ రాయి కొంచెం కొంచెంగా విరిగిపోయేటట్టు చేసింది. ఇప్పుడు మిగిలి ఉంది కొంచెం రాయి మాత్రమే. మందాకిని నది కేదార్నాథ్ నుంచి రావడం వల్ల శివస్వరూపంగా, అలకనందా నది బద్రీనాథ్ నుంచి రావడం వల్ల విష్ణు స్వరూపంగా, వీరి సంగమం శివకేశవుల సంగమంగా ఎంతో ప్రసిద్ధమైనది మరియు గొప్ప సంగమంగా భావించి భక్తులు తమ పూర్వీకులకు కర్మకాండలు, శ్రాద్ధం, పితృతర్పణం, పిండదానం ఇత్యాది కార్యక్రమాలు ఇక్కడ చేస్తుంటారు. ఇక్కడ స్నానాలు, జపాలు చేసి రుద్రనాథుకి దర్శనం చేసుకొని ఈ సంగమం నీటితో అభిషేకాలు చేస్తుంటారు. సాయంత్రం ఇక్కడ గంగా హారతులు ఇస్తారు. ఇంకా ఇక్కడ నుంచి బద్రీనాథ్కు వెళ్లే లోపల మరో ప్రయాగం అయిన విష్ణు ప్రయాగ్ను చేరుకున్నాం.